శివరుద్ర గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. షష్టాగ్రహ కూటమి ఈ పేరు వినగానే అందరూ కూడా భయభ్రాంతులకి గురవుతూ ఉన్నారు. ఎటువంటివి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రానున్న సంవత్సరంలోని, అలాగే అటు క్రైమ్ రేట్ కానీ లేకపోతే ఎటువంటి రాశులపైన ఈ షష్టాగ్రహ కూటమి పడబోతోంది అన్న దానిపైన కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారండి? షష్టగ్రహ కూటమి ఎక్కువ శాతంగా ఛానళ్ళల్లో చూసినప్పుడు భయాందోళనమైన విషయాలు గురువులు మాట్లాడుతూ వస్తున్నారు. షష్ట అంటే ఆరమ్మ, 6 గ్రహాల కలయికనే కూటమి అంటారు. కూటమి అనేది మనం ఎలా మాట్లాడవచ్చు అంటమ్మా, ఒక గ్రహణం సూర్యుడు, ఒక గ్రహణం చంద్రుడు. ఇప్పుడు బృహస్పతి తర్వాత మిగతా ఏదైతే గురుస్థానంలో ఉన్న గ్రహాలు ఉన్నాయో అమ్మా, ఈ కుజుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, 6 స్థితిలకు వస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఛానల్లో కూడా ఎందుకు చెప్తున్నట్టమ్మా, సూర్యుడిని చంద్రుడిని ఫ్రీజ్ చేస్తారు ఈ గ్రహాల కూటమి అంటే. గ్రహాల కూటమి రోజు సూర్యుడు చంద్రుడు ఫ్రీజ్ ఎందుకు అవుతాడు? అసలు వాళ్ళకి ఏం హక్కు ఉంది? అసలు వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం భూమి మీద వెలుగేయాలి. అలాంటప్పుడు మనం భయపడుతున్నాము అంటే దాని అర్థం ఏమిటి? అసలు ఎందుకు భయపడుతున్నాం మానవులందరం? దేవుడు ఏం చేస్తున్నాడు మరి? గ్రహాలకే ఎంత భయపడితే మరి గ్రహాలకు అధిపతి మహాముఖ్యం అంటే ఏం కావాలి? ఇవి ఉన్నాయి. ఇప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చేసి 6 గంటల సమయం అమ్మ. 3 గంటలేమో పట్టు, 3 గంటలేమో విడుపు. 30 సెకండ్ల లోపే పరిపూర్ణమైన గ్రహణం ఉంటుంది. అంటే ఇలా వచ్చి ఉండడం 30 సెకండ్ల లోపే. కానీ ఇలా రావడం అనేటిదే ఇట్లా నీడ పడుతుంది కదా, ఆ నీడ నుంచి నీడ వదిలిపెట్టడం 6 గంటలు.